అక్క ఆ ముగ్గు కాదే రథ ముగ్గువై. నువ్వు నోర్ముయ్. ఏమే ఆడుకుందామని పొద్దున్నే లేపి మా చేత ముగ్గులు ఇస్తావా? నోర్ముయమన్నానా? బాబోయ్ వెనకాల పరిగెట్టుకొస్తుంటే అచ్చికొక్క అనుకున్నాను, కాదు పిచ్చుకొక్క. ఒరే చింతపండు, మంచం ఏంటి, మెళ్ళో ఆ ఫ్లాస్క్ ఏంటి? శ్రీనిబాబు గారు జాగింగ్ వెళ్ళారండి. ఆయన నిద్ర ఎక్కువ కదండి, పడుకోవడానికి మంచం అండి, చెమటడితే టవల్ అండి, అలిసిపోతే హార్లిక్స్ అండి. వస్తారండి, లేట్ అయిపోయింది. సీను గారు జాగింగ్. బాబు ఎక్కడ బాబు? ఎందుకు బాబు మీకు పరుగు పందాలు అయ్యి? బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, మంచం వేస్తారు, పడుకుని పోండి బాబు. బాబా మంచం వేస్తాను బాబా, ఎందుకు వచ్చాయి బాబా? ఏమైనా పడుకుని పోండి బాబు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నిద్ర పోటీలు పడితే ఆడు ఫస్ట్ వస్తాడు. ఇంత పొద్దునే లెగుస్తాడా అక్క? ఏడేడు నిద్రలో నడిచెళ్ళిపోతున్నాడేమో. పొద్దునే మాకు ఇంపేంటి తల్లి? రేయ్ బుడ్డోడివి బుడ్డోడ్లా ఉండు, కొట్టానంటేనా చెడ్డి ఊడిపోతుంది, జాగ్రత్త. అడిగో అక్క సీను. ఏంట్రా చూసి కూడా వెళ్ళిపోతున్నావు? ఇట్రా. ఏంట్రా బాగా పెరిగిందా? ఏంటి ఒక్కరోజుకే? బాడీ కాదురా, కొవ్వు. అదిరింది రోయ్ సీను. కొత్త బట్టలు, కొత్త బూట్లు, చాలా పెద్దోడు అయిపోయారా నువ్వు. బాబు గారు మంచం వేసామంటారా? అరే నువ్వు ఆగరా. అవును నువ్వేంటే పొద్దున్నే పిల్లల కోళ్ళ ఇళ్ళందరూ వేసుకుని తిరుగుతున్నావు? ఈ వింతలేంటి, విడ్డూరాలేంటి, నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచిపోవడమేంటి? అంతా కలగా ఉందిరా సీను. ఏం లేదే, ఈ రోజు నుంచి కాలేజ్ కదా, ఈ పల్లెటూరు పాపలను చూసి బోర్ కొట్టేసింది. కాలేజ్ అంటే టౌన్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. మంచి ఊపు మీద ఉంటున్నారు, పాలు ఇచ్చామంటారా? అరే నన్ను చంపొద్దురా బాబు ప్లీజ్. చేసింది చాలు గాని ఇంటికెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి, వెళ్ళు. కుళ్ళు పదండి పాస్మహాలు వేసుకుని. బాబు మంచం మీద కూర్చోండి బాబు, మోసుకెళ్ళిపోతాను. అమ్మ లలిత, ఏంటన్నా? అమ్మ చేయవలసిన పని నువ్వు చేస్తున్నావా నాన్న? నువ్వు నాకు అమ్మ అమ్మా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. చూడమ్మా, ఈ గాజులు నువ్వు ఒక ఆడపిల్లవని గుర్తు చేస్తాయి, నాకు ఆడపిల్ల ఉందని హెచ్చరిస్తాయి. జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళరామ్మా. అలాగే నాన్న. అమ్మా ఆ ఎముడి నుంచి అన్నా తప్పించుకోవచ్చు, కానీ చింతపండు గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా. అదేంట్రా కోడి ప్లాస్టర్ వేస్తున్నాం ఏంటి? రోజు తెల్లారకుండానే సీనిబాబు గారిని నిద్ర చెడగొట్టేస్తుంది. ఏం పని బుద్ధుందా పాపురా? అది ఎలా తింటుంది? చచ్చిపోతుంది కదా. సత్యసావనాయి పెంటామోండని మేసీది కూసింతా కూసేది కొండంతానే. అప్పటికైతే నీకు సెలక చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. అది చిలక కాదు, కోడి. ఆహా ఒరే తెంగరోడా, ఇంట్లో కోడికైతే ప్లాస్టర్ వేసి ఊళ్ళో కోడికి ఏం చేస్తావురా? ఊళ్ళో కోళ్ళని మన పందాలకి చంపేశాం కదనే. చాలే నీ తెలివితేటలు. సీను ఏడి? పరిగెత్తి తెలిసిపోయారు కదనే, పడుకున్నారు. జాగింగ్ చేసి మళ్ళీ పడుకోవడం ఏంట్రా బాబు? సీత, ఏ సీత, ఏంటి నీ గొడవ? ఏడే నీ కొడుకు? సీను, అమ్మగారు సీను, అమ్మగారు అరవకండి, లేచిపోతారు. అరవకు. రే చింతపండు వాడు లేపరా. నా చేత్తో లేపలేనండి. లేపరా ప్లీజ్. బాబు గారిని ఎవరు మధ్యాహ్నం దాకా పడుకోనివ్వట్లేదు. బాబు బాబు రోజు ఇదే పరిస్థితి, అందుకే లేపనని చెప్పాను నేను. ఇంకొకసారి లేపరా. నువ్వు లేపు తెలుస్తుంది. పొద్దున్నే జాగింగ్లు, రన్నింగ్లు, కిక్కింగ్లు, ఇప్పుడేమో స్లీపింగ్లు. సీను లేరా? ఏంటని గోళ? కాలేజ్ ఫస్ట్ రా. ఒక 2-3 గంటలు పడుకోనేవా? నువ్వెప్పుడు టైంకి లేచావు?
నాకు మాట చెప్పు, అసలు నువ్వు కాలేజ్కి వస్తున్నావా లేదా? ఆ? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నువ్వెప్పుడు నిజం చెప్తావో ఎప్పుడు అబద్ధం చెప్తావో నీకే తెలీదు. చెప్పు. వస్తాను గానీ నువ్వు ఎల్లవేనని చంపొద్దు. సీత, ఏంటండి? నీ కొడుకు లేచాడా? అది అది రైసులు బాబు, డ్రెస్ రెడీ, డ్రెస్ రెడీ. ఎరా అన్ని సర్దేశావా? అన్ని సర్దేహానండి. స్వీట్స్ అన్ని పెట్టేశావా? మొత్తం స్వీట్లన్నీ పెట్టేహాను అమ్మగారు. ఏంటి చెల్లమ్మా, ఎవరికన్నా సారి పంపుతున్నావా? కాదు, సీను మమ్మీ కాలేజీకి వెళ్తున్నాడు కదా. మా అమ్మ ఇంత ప్రేమగా పెట్టుంటే ఈ లింగరాజు పార్టీ కలెక్టర్ అయి ఉండేవాడు. ఆ బిల్లు కలెక్టర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ పెడతారంటే. ఏంటన్నయ్య నువ్వు? వాడి ఇంట్లో ఉంటే వాడికి ఏం కావాలన్నా గంట గంటకి నేను పెట్టేదాన్ని. వాడు కాలేజ్కి వెళ్తే ఎవరు పెడతారు చెప్పు? అందుకే ఇవన్నీ. అమ్మగారు నేను వెళ్ళొస్తానండి. నువ్వెందుకురా కాలేజీకి? చదువుకున్న అమ్మాయి కనబడితే మ్యారేజ్ చేసుకుందామని. ఏడు సేవలేదవా, నువ్వు విలేజ్కి ఎక్కువ కాలేజీకి తక్కువ అన్ని తింటాకెళ్తున్నావు నాకు తెలుసులేరా ఎదవా. ఈ మధ్యన తెలిసి కూడా ప్రతి అదవా మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇవన్నీ? నేను కాలేజ్కి వెళ్తున్నానా క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నానా? ఏంట్రా మాటలు? నువ్వు చదువు ధ్యాసలో పడి తిండి మర్చిపోకే. తిండి జాసలో పడి చదువు మర్చిపోతాడేమో. చింతపండు ఆ. ఏంటిది? సున్ని నూడిల్ బాక్స్ మీద ఉప్పని రాసేవేంటి? తీపని తెలిస్తే సేమలట్టని పిగిసావా? ఏ స్టిక్కర్ లేకపోతే ఏమిటో తెలియక చీమలెక్కవు కదా. జాగ్రత్తమ్మా, అసలే వీడు అమాయకుడు. వీడా? ఏంట్రోయ్? ఏయ్. రారా తొందరరా. ఆ అంటే అంట్లు తావడం, ఈ అంటే ఇల్లు ఉడ్చడం, ఇలా వేసి గోల చేసి చెత్త వేస్తారు ఇంట్లో జనం. లలలలలలలలలలలల. ఇదేంటి నాకు పని చేసి ఇంట్లో 10 గంటల దాకా తొంగడవా? దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. నా రూల్స్ ఒప్పుకోవు. సీన్ బాబు, ఓ సీన్ బాబు, తిరగొట్టేసాడమ్మో. ఇటు పెద్ద కుమ్ముడి కేసలాగా ఉన్నాడు. ఈయనలా ప్రేమించేవే తల్లి. అబ్బాయి అమ్మా. సీను, సీను, రే లేవరా. ఏంటే అప్పుడే తెల్లారిపోయిందా నీకు? ఇక్కడ కూడా 10 వరకు నిద్ర ఏంటి సీను? పాపా, ఏంటే నువ్వు అక్కడ పడుకోనివ్వు ఇక్కడ పడుకోనివ్వు, ఒక్క 2-3 గంటలు పడుకోనివ్వే. ఇంకో 2-3 గంటలు పడుకోవడానికి ఇదేమైనా మనీళ్ళు అనుకున్నావా? రవి ఇల్లంటే మన ఇల్లేనే, మన ఇష్టం. సీను రెడీ అయ్యావా? రవి రారా, నువ్వు వచ్చి నన్ను బతికించు. ఇది జంపీసీలా ఉంది. పదరా బయలుదేరదాం. ఎక్కడికి రవి? ఎక్కడికేంటి? ఉద్యోగం ఎత్తుక్కోవడానికి. ఉద్యోగం. ఏం ఎంజాయ్ చేసాంరా అసలు చెప్పాలంటే రవి. ఏం కాదా, అలాగే ఉంటది. అది కాదురా, డిస్కో అంటే ఏదో మా ఊర్లో చెప్తే విన్నమే గాని ఆ లైట్లు చాలేరా ఆపు, పద. పద. రవి లలిత్తో మాత్రం చెప్పకే. సర్లే పద. సరే. బతికిపోయలే. దండం పెడతాను, లోపలికి వెళ్ళిపోతాను, నేను చంపేస్తురా బాబు. రవి ఆ, గుడ్ నైట్. గుడ్ నైట్. రవి అయిపోయాడు. అసలు ఏం జరిగిందంటే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారా? శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. భక్తులు ఎక్కువై కొంచెం లేట్ అయింది. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అసలు మనం ఇక్కడికి ఏ పరిస్థితుల్లో వచ్చాము? వద్దు, నేను చెప్తాను. మనం ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా? డబ్బులు లేక ఎంత స్ట్రగుల్ అయ్యావు, రవి మీద ఎన్నాళ్ళని ఆధారపడతావు, నువ్వు ఉద్యోగం వెతుక్కోవా? ఇదేగా నువ్వు చెప్పేది? నీకు దండం పెడతాను తల్లి, నేను వెళ్ళి పడుకుంటాను. అన్నీ తెలుసు కూడా ఎందుకు రా డిస్కోల్ కని తిరుగుతావు? అసలు రవి మనకి కనిపించకపోతే? ఏముంది, ఓ 2 రోజులు హైదరాబాద్ చూసి ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. గుడ్ నైట్. ఛీ, వీడికి అస్సలు బుద్ధి లేదు. ఒరే నీకు దండం పెడతాను రా, ఉద్యోగం చేయడం నా వల్ల కాదురా బాబు. రేయ్ అలా అంటే ఎలారా? పోనీ నా కోసం చెయ్యి. ఒరే నేను నా కోసమే ఉద్యోగం చేయాలంటే ఇంక నీ కోసం ఎలా చేయను రా? రేయ్ ఒకసారి లలితని చూడరా. పోనీ మా ఇద్దరి కోసం చెయ్యి. సర్లే అయితే ఏం చేస్తాం? అంటే అంటే నీకోసం చేయవా? అమ్మా తల్లి, మన ముగ్గురు కోసం చేస్తాను, ఓకేనా? అవునరా రవి, నాకు ఉద్యోగం ఇచ్చే ఎదవెవడరా? నేను ఇస్తాను కదయ్యా, నేను ఇస్తాను కదా. నమస్తే. నమస్తే. నాన్నగారు ఫోన్ చేశారు. మ్. బాబు నీ పేరేంటన్నావు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చదువుకున్నావు నాన్న? జీవితాన్ని.
జీవితాన్ని చదువుకున్నావా? ఎక్కడ? ఓపెన్ యూనివర్సిటీలో సార్. ఓ కాఫీ తాగాల్సిందే బ్రదర్, సారీ. రే సార్. ఇప్పుడు కాఫీ తీసురా. అలాగే సార్. వెళ్ళు. రే రే, నీకు తెలుసు కదా నాకు కొంచెం షుగర్ తక్కువ. నీకు తెలియదు కదమ్మా, నాకు కొంచెం షుగర్ ఎక్కువ తీసుకురా బాబు. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు అవసరం కొరియర్ సర్వీస్ కి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ ఎక్కువైపోద్ది. బాబు సార్ ఇంటర్వ్యూ అయిపోయే వరకైనా కొంచెం మేల్కొని ఉంటానికి ప్రయత్నం చేయమ్మా. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఓకే ఓకే. ఇప్పుడు నిన్ను జీకేలో 3 ప్రశ్నలు వేస్తాను. జీకే ఆయన ఎవరు సార్? జీకే కూడా తెలీదా? తెలీదు సార్. వెరీ గుడ్. బాబు మీ నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. జీకే అంటే తెలీదంట. ఏం లేదు నాన్న, నీ తెలివితేటలు పరీక్షించే ప్రశ్నలు అన్నమాట. ఓ అయితే ఓకే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి కడుపు పండాలంటే ఏం చేయాలి? ఏమని సార్, కడుపు పండాలంటే గోరింటాక్ తింటే సరిపోతుంది. అదేంటి సార్ అలా చూస్తారు? ఆ. ఇప్పుడు గోరింటాక్ చేయి పెట్టుకుంటే చేయి పండుతుంది కదండి. అవును. అది గోరింటాక్ తింటే కడుపు పండుతుంది. వెరీ సింపుల్. అబ్బో! నీ దుంప తెగ. నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ నీకు వద్దులేనన్నా, సింపుల్ గా అడుగుతాను. ఎలాగ నీకు ఉద్యోగం ఇవ్వాలి కదా. 2 ఎంత? 2 బాబు చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా మీ నాన్నగారు నాకు. థ్యాంక్ యూ. ఈడొకడు. ఇప్పుడు 3వ ప్రశ్న వద్దులేవయ్యా, చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారు కాబట్టి మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పి ఉద్యోగం ఇచ్చేశానండి. సార్ ఆ 3వ క్వశ్చన్ అన్నారు, అది కూడా అడిగాను సార్. 3వ ప్రశ్న అడగాల్సిందేనా? అడగాలి సార్. వెరీ సిన్సియర్, వెరీ సిన్సియర్. సింపుల్ క్వశ్చన్. 100లోంచి 1 తీసేస్తే అంత. 100లోంచి 1 తీస్తాను సార్. 2 ఏంటి సార్ మీరు ప్రతిదానికి అలా షాక్ అయిపోయి చూస్తారు? మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఏంటి? ఇదిగో 100 1 0 0. ఆ. ఇప్పుడు 100లోంచి 1 తీసేయమన్నారు కదా, 1 తీసాం. 0 0 2 0 2. చాలా గొప్ప క్యాండిడేట్ ని మీ నాన్నగారు నాకు పరిచయం చేశారయ్యా. చాలా సంతోషం. ఇతనికి ఉద్యోగం వచ్చిందని మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. యు ఆర్ అపాయింటెడ్. రేపు వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక కాఫీ ఏదో చెప్పారు, అది ఏమైంది సార్? ఓహో మర్చిపోయాం కదా, గుర్తుంటాయి. రేయ్, సార్ నాతో చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏంటమ్మా? ఏం లేదు సార్, నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమొద్దండి, మీలో బెల్ కొట్టే ఉద్యోగం ఇవ్వండి చాలు. అంతేనా? ఆ. దా, కూర్చో, థ్యాంక్ యూ. కూర్చో. ఉద్యోగం ఇచ్చానని చెప్తున్నాను కదా, మీ నాన్నగారికి దయచేసి చెప్పండి ఇతనికి ఉద్యోగం ఇచ్చారని. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ బెల్ కొట్టింగ్ జాబ్. ఏమండి, రాత్రి 10 గంటలకు లిఫ్ట్ ఆగిపోయింది. అందులో మా ఆవిడ శాస్త్రి గారు అబ్బాయి ఉండిపోయారు. దానికి ఏదైనా జరిగితే ఎవరండి సమాధానం చెప్తాడే? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమి? పెళ్ళైన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు గాని ఆ? పెళ్లి గాని మా వాడి గురించి మాట్లాడరే. ఆ? వాడి ఫ్యూచర్ ఏం గాను, వాడికి పెళ్లి ఎలా అవుతుంది? ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? అసలే మా ఆవిడ చాలా అమాయకురాడు. నోట్లో బిస్కెట్ పెడితే కొనట్లేదు తెలుసా? బిస్కెట్ పెడితే కొరకడం ఎందుకు? ఏమి? అదే కరిగిపోతుంది. ఆ? చూడండి మా వాడు ఎలా అయిపోయాడు. ఆ? ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? ఏమండి, 25 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నా మా ఆవిడ ఒంటి మీద అసలు నేనే చేయలేదు. ఎవడాడు? పుట్టినప్పటి నుంచి మా వాడికి ఏ పాడు అలవాటు లేదు. ఇప్పుడు ఏ అలవాటు అయితే వచ్చిందో అలా అంటారా? ఆ. పెళ్ళైన దగ్గర నుండి దీన్ని కంటికి రెప్పలా కాపలా కరుచుకుంటూ వచ్చాను. ఇంతవరకు ఏ అలవాట్లు లేవు. ఇప్పుడు ఏ పాడు అలవాట్లు ఏంటో. ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారు తప్ప దాని గురించి మాట్లాడతారు. చెప్పింది వినరా? సార్. ఈడవాడు ఏం లేదండి, లిఫ్ట్ పని చేయట్లేదా? అందుకే కదా ఈ గొడవ అవుతాను. కాదు సార్, 702కి కొరియర్ వచ్చింది, ఎటు వెళ్ళాలి? 702 7th ఫ్లోర్. Thank you. డైరెక్ట్ గా మెట్లకి వెళ్ళిపో. ఏమండి శాస్త్రి గారు, ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారండి? మా అబ్బాయి గురించి మీ ఆవిడ గురించి మాట్లాడమంటారా?
ఇంతవరకు ఈ వ్యవహారం తేలిపోయిందంటే ఈసారి హైకోర్టు కాదు ఏకంగా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోతారేట అనుకుంటున్నారేట. మాకేమైనా కోర్టులు కొత్త ఇలాంటి పనులు మాకేమైనా కోర్టులు కొత్త అని అడుగుతున్నాను. వాళ్ళకం చూసి అడుగుతున్నాను. Excuse me, sir. ఇక్కడ 702 లో రాంబాబు గారు అంటే ఎవరండి? నేనే. మీరా? ఆ, మరి ఇందాక 702 అడిగితే మీరే రాంబాబు గారు ఎందుకు చెప్పలేదండి? ఇందాక నువ్వు ఓ మాట నన్ను అడిగావేంటి? ఇంతకీ ఏం కావాలి నీకు? ఏం లేదు సార్, మీకు కొరియర్ వచ్చింది, కొంచెం సంతకం పెట్టేస్తే వెళ్ళిపోతాను. పెట్టను. ఏ పెట్టనంతే. ఎందుకు పెట్టండి? ఇక్కడ పెట్టను. డెలివరీ డోర్ దాకా ఉంది, అక్కడికి వస్తాను, సంతకం పెడతాను. అర్థమైందా? నువ్వేటే మంచి పొక్కట్లో అలా నిలబడిపోయా? పద పైకి రా. ప్లీజ్ సార్. పెట్టను. రారా బడుతాయి స్నానం చేసి అమ్మోడికి గాని. ఎందుకని ఇలా ఉంటే? ఉద్యోగం చేయడం నా వల్ల కాదే. లలిత, నువ్వు ఎక్కడున్నా ఒకసారి అర్జెంట్ గా గుడిగా నీతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు? ఎంత భయపడ్డానో తెలుసా? నన్ను గుడికి రమ్మని ఎక్కడ తిరుగుతున్నారా నువ్వు? ఏం లేదే, నీకు గిఫ్ట్ కొందామని వెళ్ళాను. గిఫ్టా? ఏంటది? చూపించు చూపించు సీను, చూపించు. నచ్చిందా? ఇప్పుడు ఇదెందుకు? ఎందుకంటే ఇన్ని మెడలు కట్టాననుకో మన కష్టాలన్నీ కట్టుకట్టుకుని పారిపోతాయి. అదెలా? అవును, మన ఇద్దరం పెళ్లి చేసుకుని మన ఊరు వెళ్ళిపోతాం. అమ్మా నాన్న ఏముంది, ఓ రోజు 2 రోజులు తిడతారు, ఆ తర్వాత వాళ్ళే సర్దుకుపోతారు. ప్రాబ్లమ్ సాల్వ్, సంతోషంగా ఉండొచ్చు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చెప్పకుండా పారిపోయొచ్చి మళ్ళీ ఏ మొహాలు పెట్టుకుని మనం ఇంటికి వెళ్తాం? ఏ మొహాలతో వెళ్తాం? ఈ మొహాలు వేసుకుని వెళ్తాం. కాకపోతే కాస్త దీనంగా భారంగా కొంచెం జిడ్డు మొహాలు వేసుకుని వెళ్తాం. యువతలు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఈ వేళ కోళలేంట్రా? ఇది మన లైఫ్ సీను. ఛా, నేను మాట్లాడేది కూడా లైఫ్ గురించేనమ్మా. ఈ అద ఉద్యోగాలు అవి చేయడం నా వల్ల కాదు. ఈ బోర్డు ఉద్యోగం కోసం మళ్ళీ వైజాగ్ క్యాంప్ కూడా వెళ్ళాలంట. చూడు, నువ్వేం చెప్పినా ఈ ఉద్యోగాలు అవి నేను చేయను. మన ఊరు వెళ్ళిపోదాం పద. ప్రేమించటం అంటే ఓడిపోయి వెనక్కి వెళ్ళడం కాదురా, నిలబడి సాధించటం. లలిత, నువ్వు ఏమన్నా సరే ఇక్కడ ఉండటం నా వల్ల కాదంటే. నీకు నేను ఇష్టమైతే నువ్వు నాతో రా. ఇష్టం లేకుండానే నిన్ను ప్రేమించాననుకున్నావా? ఆడదానికి ఇష్టం లేని భర్త అంటూ ఉంటాడేమో కానీ ఇష్టం లేని ప్రియుడుండడు సీను. చూడు, నాకు కావాల్సిన నీతులు కాదు, నువ్వు నాతో వస్తావా రావా? నేను రాను. అంతేనా? అంతే. పోనీ నువ్వు కష్టపడలేకపోతే నేను ఉద్యోగం చేస్తాను. చూడు లలిత, నిన్ను కష్టపడ్డావు నాకు ఇష్టం లేదు, అలాగే నేను ఉద్యోగం చేయలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో వస్తావా రావా? ఇలా కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోవటానికి నీకు నీ వాళ్ళున్నారు, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు సీను. అంకుల్, అంకుల్ సీను చూసారా? లేదమ్మా, నాకు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో? అసలు చెప్పెళ్తే ఏమవుతుంది? సీను చూసావా? నీకు కనిపిస్తే చెప్పు, బోల్డ్ అంత హోంవర్క్ ఉంది ఇక్కడ చేయడానికి. రవి, సీనేడి ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా? ఎందుకు అంత టెన్షన్? ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడు, 4 రోజుల్లో వచ్చేస్తాడు. నాతో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎర్లీ మార్నింగే వెళ్ళాడు. నీకు చెప్దామంటే నువ్వు పడుకున్నావు, అందుకే నన్ను చెప్పమన్నాడు. ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా?